హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో మనకు బియ్యం రవ్వతోటి కిచడి ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. చాలా సూపర్గా ఉంటుంది. మనము రేషన్ బియ్యం తీసుకొని మనకు గ్రైండ్కి వేస్తే మనకు రవ్వలాగా పట్టిస్తారు. ఆ రవ్వ మనకు ఈ విధంగా కిచడి లాగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మనకు మెయిన్ ఇది ఇందులో మనకు ధనియాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఇది కిచడి అనేది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మనకు చేసుకొని తినాలంత టేస్టీగా ఉంటుంది. ఈ కిచడి అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు మనకు తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ మనకు గ్యాస్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనకు ఆయిల్ కాయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత మనకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలు కొద్దిగా మగ్గిన తర్వాత మనకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఏ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత కలుపుకున్న తర్వాత మనకు అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వేసుకునే విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఎండుమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకునే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు నానబెట్టిన శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. విధంగా ఉడికిన తర్వాత మనకు వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వని ఇందులో వేసుకొని విధంగా కలుపుకోవాలి. ఈ దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. నేను దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 minutes ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes మళ్ళీ ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఉడికిన తర్వాత చివరిగా మనకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపుల్గా మనకు చూడండి కిచడి రెడీ. బియ్యం రవ్వ కిచడి రెడీ. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు దీన్ని మజ్జిగతోటి తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.